మన ఎంబీబీఎస్ కానీ పీజీ కానీ పే చేసే సీట్స్ ఎల్కేజీ స్టూడెంట్స్ ఫీజులతో కంపేర్ చేసినా కూడా చాలా 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 తక్కువ. ఎగ్స్లో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఆర్ చికెన్కి ఇంజెక్షన్స్, మిల్క్ కూడా ఏవో కలిపేస్తున్నారు దాని వలన అని. యాక్టివిటీ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ, దానికి తోడు ఇంతకు ముందులాగా మనం వెయిట్ చేయక్కర్లేదు. నాకు ఇప్పుడు తినాలనిపిస్తే 15 minutes ఇంటికి వచ్చేస్తుంది మనకి ఫుడ్. యాక్చువల్లీ 8 years లోపల వస్తే మనం దాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాము. బట్ ఈ కాలంలో చాలా మంది 11 years 10 years ఆ టైంకే మెచ్యూర్ అయిపోతున్నారు. మెయిన్గా హాస్టల్స్లో ఉన్న పిల్లలు చూసారా, అసలు వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టడీ అవర్సే. అసలు వాళ్ళకి ఒక వాకింగ్ చేయడానికి కూడా టైం ఉండదు. అండ్ వాళ్ళు టైర్డ్ అయిపోతారు, నిద్రపోతారు. ఇంకా అసలు వాళ్ళకి పీసీఓఎస్ వల్ల స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ అండ్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుందని చెప్తున్నారు మ్యామ్. సో దాన్ని ఎలా ప్రివెంట్ చేస్తారు? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీసీ ఆల్ టాపిక్స్ కన్సిడర్ అండ్ ఐఎమ్ అజయ్. ఈ పాడ్కాస్ట్లో చాలా సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడుకున్నాం. ఇన్ఫ్యాక్ట్ ఫీమేల్స్లో చాలామంది సఫర్ అవుతున్న మేజర్ ప్రాబ్లమ్స్ అండి. అంతేకాకుండా యూట్యూబ్లో మోస్ట్ సర్చ్డ్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. సో వీటన్నిటికి అంటే మా తరపు నుంచి కూడా ఒక బెటర్ సొల్యూషన్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తూ మేము కూడా ఒక బెస్ట్ గెస్ట్ని పిలవడం జరిగిందండి. వీఆర్ వెరీ హానర్డ్ టు బ్రింగ్ అవుట్ అవర్ గెస్ట్ డాక్టర్ వెనిలా మెడిపట్టి గారు, ఎంబీబీఎస్ ఎంఎస్ ఇన్ ఆంధ్ర యూనివర్సిటీ. రైట్ నౌ షీ ఈస్ వర్కింగ్ ఇన్ కిమ్స్ హాస్పిటల్ అండ్ ఆల్సో రన్నింగ్ అండ్ క్లినిక్ ఇన్ విశాఖపట్నం టు. ఈజ్ అన్ గైనకాలజిస్ట్ అండ్ ఫర్టైల్ ఎక్స్పర్ట్ టు. ఈ పాడ్కాస్ట్ మేము చాలాసేపు మాట్లాడుకున్నామండి. లైక్ ఇన్ఫ్యాక్ట్ ఒక 3 hours పైన వచ్చింది. సో మేజర్గా మేము మాట్లాడుకుంది ఏంటంటే ఎర్లీ ప్యూబర్టీ, పీసీఓస్ అండ్ పీసీఓడీస్, హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ అవ్వడం అండి, ఆరల్స్ ఫర్టిలిటీ గురించి మాట్లాడుకున్నాం. అండ్ మోరోవర్ క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫీమేల్స్లో వచ్చే క్యాన్సర్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇట్లా మేజర్ టాపిక్స్ అన్నీ మేము ఆమెతో డిస్కస్ చేసాము. లైక్ ఒక లెంతీ పాడ్కాస్ట్ అయితే రావడం జరిగింది. సో ఆ లెంతీ పాడ్కాస్ట్ని కొంచెం అందరికి అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కొన్ని పార్ట్స్లా కట్ చేసి మేము ఒక్కొక్క ఎపిసోడ్లో రిలీజ్ చేస్తున్నాను ఈ పాడ్కాస్ట్ని. యా ఇన్ఫ్యాక్ట్ సో ఈ పాడ్కాస్ట్ని తప్పకుండా అందరు చూస్తారని కోరుతున్నాను. అంతేకాదండి, ఈ పాడ్కాస్ట్ మేజర్గా మేము ఫీమేల్స్ కోసం మాత్రమే చేయలేదు. ఎందుకనంటే మెన్ కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో చేశాను. ఎందుకు చెప్తున్నానంటే ఒక బాయ్ ఫ్రెండ్గా, ఒక పార్ట్నర్గా, ఒక ఫాదర్గా, ఒక బ్రదర్గా మీరు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటారనే పక్షంలో ఈ పాడ్కాస్ట్ని చేశాను. సో గైస్, మీ అందరూ తప్పకుండా ఈ పాడ్కాస్ట్ని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి ఎవరికి షేర్ చేయాలో మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సో అందరికీ షేర్ చేయండి. అంతేకాదండి, మా పాడ్కాస్ట్లు ప్రీవియస్ నుంచి చూస్తున్నాను. సో అందరూ బాగానే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దానివల్ల మాకు కూడా బూస్టింగ్ లాగా ఉంటుంది. సో మరిన్ని మంచి కంటెంట్లు మీకు తీసుకురావాలనిపిస్తూ ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా పాడ్కాస్ట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో హాయ్ మ్యామ్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ మ్యామ్. బాగున్నారు మ్యామ్? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో మ్యామ్, యాక్చువల్గా గైనకాలజిస్ట్ ఈ ఎపిసోడ్స్ గురించి ఎప్పటి నుంచో మేము ట్రై చేస్తున్నాం పాడ్కాస్ట్ చేద్దాం అని చెప్పేసి. అంటే సో థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ రిక్వెస్ట్ అండ్ కమింగ్ హియర్ అండ్ సిట్టింగ్ మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఆన్ యువర్ పాడ్కాస్ట్. థ్యాంక్స్ మ్యామ్. అండ్ సో మ్యామ్, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోకుండా సో ఫస్ట్లీ గైనకాలజిస్ట్ అసలు మీరు అసలు కెరీర్ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి మ్యామ్? కెరియర్ అని కాదు, యాక్చువల్లీ మా మదర్ డ్రీమ్ గైనకాలజిస్ట్ కాదు, డాక్టర్ అవ్వాలనేది. బట్ ఆ టైంలో తనకి ఎర్లీ మ్యారేజ్ అయిపోయి ఓకే. సో తను కంప్లీట్ చేయలేకపోయారు. అండ్ యాక్చువల్లీ నా పేరు వినీలా, అది కూడా ఒక నవల్లో హీరోయిన్ పేరు. అందులో తను డాక్టర్ వినీలా. ఓకే ఓకే. సో తను అలా అనుకునేదంట. సో అమ్మాయి ఉంటే వినీలా పేరు డాక్టర్ ఉంటే బాగుంది. రైట్. సో అలా అనేది తన కోరిక అది. సో సంహవ్ ఎందుకో డాక్టర్ అలా అనుకుంటూ వింటూ ఇంట్రెస్ట్ పుట్టింది. కానీ మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ డాక్టర్. కంగ్రాచులేషన్. అంటే మా సైడ్ ఎవరు లేరు, అంటే మా మదర్స్ నా సైడ్ ఎవరు లేరు. మా హస్బెండ్ సైడ్ చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. సో నేనే ఫస్ట్. తెలియకుండానే అలా డాక్టర్ అన్నట్టు అలా అలవాటు అయిపోయింది. అండ్ ఒక స్టేజ్లో కూడా గైనకాలజీ అనేది ప్రిఫరెన్స్ ఏం లేదు. ఇంకా చెప్పాలంటే ఒక టైంలో గైనకాలజీ అంటే భయం, గైనకాలజీ తీసుకోకూడదు అనుకునేదాన్ని. ఓకే. కానీ తర్వాత ఉమెన్ డాక్టర్స్ అంటే గైనకాలజిస్ట్లు అయితేనే వాళ్ళకి అంత ఓకే. ఇంపార్టెన్స్, రెస్పెక్ట్ ఉంటుందేమో అనిపించింది ఒక స్టేజ్లో. ఓకే. ఎన్ని డెలివరీలు చేస్తుందో ఈ చేతులు. అంటే మా అమ్మమ్మ గారు వాళ్ళు ఊరది వెళ్ళినప్పుడు వాళ్ళు అలానే అనేవారు, ఇవన్నీ డెలివరీలు చేస్తాయో ఈ చేతులు. అసలు అంటే ఏంటి వీళ్ళకి వేరే అదర్ డాక్టర్స్ కనిపించరేమో, మేబీ గైనకాలజిస్ట్ అయితేనే వాళ్ళు అంటే లేడీ డాక్టర్స్ని గైనకాలజిస్ట్ లాగా ఎక్కువ
ఎప్రిషియేట్ చేస్తారేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే. బట్ సమ్‌హౌ ఆ ఫియర్ అయితే ఉండేది గైనకాలజీ అంటే. హ్మ్. బట్ ఒకసారి తీసుకున్నాక మళ్ళీ రిగ్రెట్ ఏం లేదు. ఓకే. ఐ స్టార్టెడ్ లవింగ్ దట్. ఓకే. ఇప్పుడు ఐయామ్ వెరీ హ్యాపీ విత్ దిస్. ఓకే. ఓకే. సో, మ్యామ్ ఇంకోటేంటంటే లైక్ ఇప్పుడు బైపీసీ చదివిన తర్వాత ఈ ప్రాసెస్‌లోకి రావాలంటే వాళ్ళకి ఏ ఏ మీడియం తీసుకోవాలి? అంటే గైనకాలజిస్ట్ అవ్వాలంటే? అంటే స్టూడెంట్స్ ఫర్ ఇంటర్మీడియేట్ వీళ్ళకి పనికొస్తదా మ్యామ్ అది? మేము చదువుకున్నప్పుడు ఎంసెట్‌లు ఇవి ఉండేవి కదా! ఓకే. మేమైతే ఎంసెట్ క్లియర్ చేసి అవి. ఇప్పుడు ఇప్పుడు ప్రాసెస్ అయినా నీట్ అప్పుడు ఇవి కదా! యాహ్! ఇప్పుడు మేమున్నప్పుడు నీట్ అవేం లేవు. ఓకే. సో, ఇప్పుడు నీట్ క్లియర్ చేస్తే ఐ థింక్ ఆల్ ఇండియా వైస్ మీకు ఎక్కడో దగ్గర ఓకే. వస్తుంది. మనకంత లేదు. ఏ స్టేట్‌కి ఆ స్టేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లానే ఉండేది ఓకే. మేము ఓకే. చదువుకునేటప్పుడు. ఓకే. సో, మా తర్వాత ఇప్పుడు నీట్. సో, హ్మ్. నీట్‌లో క్లియర్ చేస్తే మీరు ఆల్ ఇండియాలో ఎక్కడైనా మన ర్యాంక్ బట్టి మనం ఎక్కడైనా ఎంబీబీఎస్ ఆర్ ఎనీ సీట్ మనం చూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొంచెం మారాయి. మాకంటే ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ ఉంది. యాహ్! మ్యామ్. బట్ ఎక్కడైనా కూడా అదొక ఏం ఏమనుకుంటారంటే మిస్‌కన్సెప్షన్, డాక్టర్ చదువంటే చాలా కాస్ట్‌లీ. యాహ్! చాలా కోట్లు ఖర్చు అవును. పెట్టేసుంటారు. సో, ఇలా ఒక అనుకుంటా ఉంటారు. సో, గవర్నమెంట్ కాలేజ్‌లో అంటే మెరిట్‌లో సీట్ తెచ్చుకొని గవర్నమెంట్ కాలేజ్‌లో గనుక చదవగలిగితే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎ ఫ్రీ సీట్. హుహు. సో, వెరీ నామినల్. ఇంకా చెప్పాలంటే మన ఎంబీబీఎస్ గాని, పీజీ గాని పే చేసే సీట్స్ హ్మ్. ఎల్‌కేజీ స్టూడెంట్స్ ఫీజులతో కంపేర్ కంపేర్ చేసినా కూడా చాలా, 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 చాలా తక్కువ. ఓకే. అండ్ అగైన్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ స్టైపెండ్స్ వస్తాయి గదా! అవునవును. దాంతో మనం కట్టిందంతా మళ్ళీ మనకు వెనక్కొచ్చేసినట్టే. రైట్. ఇట్స్ ఆల్మోస్ట్ ఏ ఫ్రీ సీట్. ఓకే. అంటే మనకి ఎక్కువ ఫీజు ఉండదు. ఎక్స్‌పోజర్ బావుంటది గవర్నమెంట్ కాలేజ్‌లో. బికాజ్ చాలా మంది పేషెంట్స్‌ని చూస్తాం. హ్మ్. హ్మ్. చాలా రకాల కేసులు ప్రాక్టీస్ ఇవన్నీ అంతా అక్కడ జరుగుతది మ్యామ్. ఓకే. ఎక్స్‌పోజర్ ఎక్కువుంటది. ఓకే. చాలా రకాల కేసెస్‌కి వర్క్ లోడ్ ఎక్కువుంటది. ఓకే. సో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ బావుంటాయి. హ్మ్. సో, అన్ని రకాలుగా. సో, బాగా చదువుకుంటున్నప్పుడు మంచిగా వాళ్ళు నిజంగా ఇది కావాలనుకుంటున్నప్పుడు డెఫినెట్లీ ఇలా ఉన్న వాళ్ళే డాక్టర్స్ చదవగలరు. హ్మ్. అలా అవ్వగలరు. హ్మ్. అలాంటివన్నీ అనుకోకూడదు. డెఫినిట్‌గా మెరిట్ స్టూడెంట్స్ కెన్ డూ. ఓకే. ఫర్దర్‌గా వెళ్తున్నాం కాబట్టి స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా టాపిక్‌లోకైతే వెళ్దాం ఇప్పుడు. రీసెంట్ టైమ్స్‌లో మేజర్ చిన్న పిల్లలకు కూడా ఐ మీన్ చాలా త్వరగా ఫీమేల్ వచ్చేసరికి ఎర్లీ ప్యూబర్టీ అనేది ఇప్పుడు రీసెంట్‌గా బాగా జరుగుతున్న కేసెస్ మ్యామ్. సో, ఎందుకు అలాగా అసలు ఐ మీన్ ఆ కారణాలు ఏం చెప్పగలరా నార్మల్‌గా? ఒబేసిటీ అండి. ఒబేసిటీ వెయిట్ గెయిన్. ఓకే. అది అన్నింటికి రీజన్స్ ఒబేసిటీయే మనకి. హ్మ్. మెయిన్‌గా ఫీమేల్స్ ఎక్కువ ఎఫెక్ట్ అయిపోతారు. ఓకే. అంటే ఫ్రమ్ ఆ ఏజ్ చిన్నప్పటి నుంచి యంగ్ ఏజ్, ఓల్డ్ ఏజ్ అన్నింటికి ఒబేసిటీ వలన చాలా చాలా ఇష్యూస్ వస్తా ఉంటాయి. ఏ ఏజ్‌కి ఆ ఏజ్. ఓకే. సో, ఇప్పుడు జనరేషన్ చూసారు కదా! అవును. సో, వెరీ ప్యాంపర్డ్ కిడ్స్. హ్మ్. వాళ్ళకి యాక్టివిటీ ఉండదు. ఏం కావాలంటే అవి జంక్ ఫుడ్ గానీ, వాటెవర్ వాళ్ళు ఏం కోరుకున్నా మనము పేరెంట్స్ ఇస్తారు ఖచ్చితంగా. అన్నీ యాహ్! డ్రింక్స్ గానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ గానీ, ఇవన్నీ ఇవ్వడం వలన వాళ్ళు తొందరగా కొంచెం వెయిట్ గెయిన్ అయిపోయి ఒబీస్ అయిపోతున్నారు. అవును. సో, దాని వలన చాలా హార్మోన్స్ ఇవన్నీ ఓకే. డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. సో, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ గానీ, ఫిజికల్ హ్మ్. యాక్టివిటీ లేకపోవడం గానీ, సో, దాని వలన మనకి ఈ హ్మ్. హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోయి హ్మ్. హ్మ్. ఎర్లీగా ప్యూబర్టీ వచ్చాడు. ఈ మధ్య చూస్తున్నాం. ఇంతకుముందు యాక్చువల్లీ 12 ఇయర్స్ తర్వాత నేచురల్‌గా యాహ్! యాహ్! 12, మ్యామ్. 13, 14 ఇది కరెక్ట్ ఏజ్ మనకి. అవునవును. కానీ ఎర్లీగా ప్యూబర్టీ అంటే తొందరగా మెచ్యూర్ అయిపోవడం. హ్మ్. ఇది అంటే ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాం. ఎప్పుడు 8 ఇయర్స్ కంటే కూడా ఎర్లీగా పీరియడ్స్ స్టార్ట్ అయిపోతాయి. హ్మ్. సో, దీనివల్ల డెఫినెట్‌లీ చాలా ఎఫెక్ట్ ఉంటది. హ్మ్. బోత్ ఫిజికల్‌గా, మెంటల్‌గా అవును. అవును. అన్నింటికి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు 8 ఇయర్స్, 9 ఇయర్స్ పిల్లలు చిన్నోళ్ళు గదా! కిడ్స్ కూడా అంత సో, బేరిపోయినారు కదా! అంటే దే డోంట్ నో హౌ టు మేనేజ్. యాహ్! అది వాళ్ళకి తెలీదు. అంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయినట్టు కాదు. అవును. అవును. పీరియడ్స్ వస్తున్నా వాళ్ళు హ్యాండిల్ చేయలేరు అవన్నీ. ఓకే. సో, డిస్టర్బ్ అవుతారు. వాళ్ళకి ఇవన్నీ తెలీక. హ్మ్. అండ్ దాంతో పాటు ఈ హార్మోన్ ఇష్యూస్ వలన మెచ్యూర్ అయిపోయిన తర్వాత గ్రోత్ కూడా తొందరగా ఆగిపోతదనమాట. హ్మ్. అంటే వాళ్ళు ఇంకా ఒక ఒక మెచ్యూర్ అయిన తర్వాత ఒక 2, 3 ఇయర్స్ తర్వాత వాళ్ళ గ్రోత్ కూడా ఆగిపోతది. ఓకే. సో, ఇంక ఆ తర్వాత వాళ్ళు పెరగరు. ఇంకా షార్ట్ స్టేచర్ అట్లనే నార్మల్‌గా ఉండిపోతారు. ఉండిపోతారు. ఓకే. సో, ఇవన్నీ ఇష్యూసేనండి. యాహ్! సో, ముందే రికగ్నైజ్ చేయగలగాలి. హౌ అంటే మనకిప్పుడు డైరెక్ట్‌గా పీరియడ్స్ స్టార్ట్ అయిపోవడం అట్లా ఉండదు. సో, హ్మ్. ముందు కొంచెం బ్రెస్ట్ డెవలప్‌మెంట్ స్టార్ట్ అవ్వడం. ఓకే. హీలార్కీ అంటాం. తర్వాత కొంచెం ప్రైవేట్ ఆర్గాన్స్‌లో హెయిర్ డెవలప్ అవ్వడం. ఓకే. తర్వాత ఒక స్టేజ్‌లో నెక్స్ట్ స్టేజ్ మనకి ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవ్వడంలాగా. హుహు. సో, ఎప్పుడైతే ఈ స్టార్టింగ్ స్టేజెస్ మనం నోటీస్ చేసామో, హ్మ్. సో, అప్పుడు మనం ఏమో కొంచెం డౌట్‌ఫుల్‌గా ఉన్నప్పుడు
ఇలా ఆహ్, అంటే ఇలాంటి అబ్నార్మల్ ఏజ్‌లో ఇలాంటి చేంజెస్ చూసినప్పుడు డెఫినిట్‌గా పీడియాట్రిషియన్ గాని, గైనకాలజిస్ట్ గాని కన్సల్ట్ చేయగలిగితే టైమ్లీగా ఇది డిలే చేయొచ్చు. ఓకే. పీరియడ్స్ రాకుండా ఓకే. ఓకే. పీరియడ్స్ తొందరగా రాకపోతే ఆబ్వియస్‌లీ హ్మ్. మనకి గ్రోత్ కూడా మనం ఇంకొంచెం ఎక్స్‌టెండ్ చేయొచ్చు. రైట్. ఆ! అంటే ఐ మీన్ ఈ షార్ట్ స్టేచర్ ఇలాంటివన్నీ కూడా కొంచెం ఇంకా ప్రివెంట్ చేయొచ్చు కదా! మనం అవును. ఇంకొంచెం లేట్‌గా వాళ్ళకి పీరియడ్స్ వస్తాయి. ఆ! వాళ్ళు హ్యాండిల్ చేసుకునే ఏజ్ టైంకి మనము చేయొచ్చు. కాకపోతే మనం తొందరగా రికగ్నైజ్ చేయాలి. యాహ్! అండ్ మెయిన్‌గా పిల్లల్ని పెంచే విధానం మెయిన్‌గా గర్ల్ చిల్డ్రన్. సో, వాళ్ళకి హ్మ్. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా కంపల్సరీ ప్లాన్ చేసుకోవాల్సొస్తుంది. హ్మ్. అండ్ అదర్ ఇష్యూస్ ఇవన్నీ అంటారు లైక్ ఈ ఎగ్స్‌లో స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఆర్ యాహ్! చికెన్‌కి చికెన్‌లోని ఇంజెక్షన్స్, ఇంజెక్షన్స్ ఇవ్వడం. మిల్క్ కూడా హ్మ్. ఏవో ప్రాపర్ కలిపేస్తున్నారు అవును. దాని వలన అని. వాటికి అంత ప్రూవెన్ ఫ్యాక్ట్స్ లేవు. ఉండుండొచ్చు ఏమైనా రీజన్స్. హ్మ్. బట్ మెయిన్ థింగ్ ఈజ్ ద లైఫ్ స్టైల్ ఈ కాలంలో ఇంతలా మారిపోవడం వలన. అండ్ ఆల్సో కొన్ని ప్లాస్టిక్స్ యూజ్ చేయడం వల్ల ప్లాస్టిక్స్‌లో కూడా కొన్ని రకాల ప్లాస్టిక్స్ ఫీమేల్ హార్మోన్స్‌ని కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆల్సో పెస్టిసైడ్స్. ఇప్పుడు అన్నింటికి పెస్టిసైడ్స్ లేకుండా ఏం ఏం వెజిటబుల్ వేసి గ్రో అవును. చేస్తాం. అవునవును. సో, ఇలాంటివన్నీ ఇందులో కూడా కొన్ని రకాలు ఫీమేల్ హార్మోన్స్‌ని డిస్టర్బ్ చేస్తాయి. ఓకే. సో, ఆర్గానిక్‌గా ఆ! గ్రో చేసుకోగలిగితే ఆ! సో, అలా అంటే మన ఇంట్లోనే చక్కగా మనమే మొక్కలు పెంచుకొని ఓకే. అది ఇంకా మోస్ట్ హెల్తీ ఎంతవరకు చేయగలమో గానీ యెస్. యెస్. అందరూ. బట్ ఇన్ కేస్ ఇఫ్ వి కెన్ ఫాలో దట్ అది ఇంకా హెల్ప్‌ఫుల్ అవుతది. అంటే మీ పరంగా మీరు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ చూసుంటారు కదా! సో, ఆ కేసెస్‌లో మీరెక్కువ సా మీరిస్తారు కదా! సొల్యూషన్స్ వాటిలకి. సో, మేజర్‌గా మీరు ఏం చెప్తారు నన్ను ఇదేనండి కౌన్సిల్ సొల్యూషన్‌కి? చేయడమే. ఎందుకంటే ఎవరైతే ఒక వయసుకి తగ్గ బరువు కాకుండా కొంచెం ఎక్స్‌ట్రా వెయిట్ పుట్ ఆన్ అవుతున్నారో ఆహ్, మామూలు పిల్లలు గాని, వాళ్ళకి విల్ వార్న్ ద మదర్స్. ఓకే. కొంచెం కాన్షియస్‌గా ఉండండి రిగార్డింగ్ ఫుడ్ ఇంటేక్ గాని. హ్మ్. సో, కొంచెం హెల్తీ లైఫ్ స్టైల్ వాళ్ళకి చెప్తాం. ఓకే. ఒకవేళ అలా కాకపోయినా కూడా అండ్ ఇంకోటేంటంటే ఇదొక్కటే అని కాదు. హ్మ్. ఇవి కాకుండా కూడా కొంతమందికి కొన్ని నిజంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. లైక్ బ్రెయిన్‌లో కొన్ని రకాల ట్యూమర్స్ ఇలాంటి వాటి వలన కూడా అవి హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువైపోయి సో, అలాంటి వాళ్ళకి అప్పుడు ఇవి రీజన్స్ కాదు. హ్మ్. దేర్ ఈస్ ఎ ప్రాబ్లమ్ దేర్. అప్పుడు ప్రాబ్లమ్‌ని ట్రీట్ చేయాలి. అవి అంత ఎక్కువ కాదు. ఈ కాలంలో అయితే ఈ లైఫ్ స్టైల్ వల్లదే ఎక్కువ. ఓకే. మెయిన్‌గా పేరెంట్స్‌ని కౌన్సిల్ చేయడం. వాళ్ళు కౌన్సిల్ చేస్తే వాళ్ళు అండ్ తొందరగా మనం ఏమైనా చేంజెస్ వస్తే వాళ్ళు రికగ్నిషన్ మనం రికగ్నైజ్ చేసుకొని తొందరగా మనము వి నీడ్ టు లైక్ సీక్ డాక్టర్స్ హెల్ప్. సో, ముందుగా కన్సల్ట్ చేస్తే వాళ్ళు చెప్తారు. ఎలా చేద్దాము? హ్మ్. పోస్ట్‌పోన్ ఎలా అవును. చేయగలుగుతామని. అవును. యాహ్! మ్యామ్. దాన్ని బట్టి. మ్యామ్ ఈ ఎర్లీ ప్యూబర్టీ వల్ల పిల్లలు కూడా చాలా ఎమోషనల్‌గా అవుతారు. ఆబ్వియస్లీ యాహ్! కదా! డిస్టర్బ్ అవుతారు. డిస్టర్బ్ అవుతారు. బికాజ్ వాళ్ళ ఫిజికల్ డెవలప్‌మెంట్ కూడా కొంచెం హ్మ్. ఎక్కువ తొందరగా బ్రెస్ట్ డెవలప్‌మెంట్ ఇవన్నీ దాని వలన హ్మ్. అబ్యూస్ ఇలాంటివన్నీ చాలా రకాలుగా వాళ్ళెలా కేర్ తీసుకుంటే బెటర్ మ్యామ్ ఇప్పుడు వాళ్ళు? ఏ యాస్ ఎ రకంగా కిడ్‌గా అంటే వాళ్ళకి వాళ్ళ 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 ప్రెవలెన్స్ వాళ్ళు మెచ్యూరిటీ లెవెల్ బట్టి మనం చెప్పాలండి. యాహ్! 7 ఇయర్స్ వాళ్ళకి ఎంతని చెప్తే వాళ్ళకి అర్థమవుతది. హ్మ్. సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్ కదా! అవునవును. అంత చిన్న ఏజ్‌లో వాళ్ళు హ్యాండిల్ అందుకనే మనమే ముందు వాళ్ళకి కౌన్సిల్ చేయడం గాని మదర్స్ మెయిన్‌గా పేరెంట్స్‌కి కౌన్సిల్ చేసుకొని రాకుండా చూసుకోవాలన్నట్టు. ఉంటామంటే ఇంక మరి వాళ్ళకి జెనిటల్ హైజీన్ అవన్నీ ఓకే. చెప్పుకోవడం అదంతా. ఓకే మ్యామ్. అండ్ యాక్చువల్లీ 8 ఇయర్స్ లోపల వస్తే మనం దాన్ని ప్రికాషియస్ ప్యూబర్టీ అంటాము. బట్ ఈ కాలంలో చాలామంది 11 ఇయర్స్, 10 ఇయర్స్ ఆ టైంకే మెచ్యూర్ అయిపోతున్నారు. బట్ మీరు ఒక 100 పిల్లల్ని తీసుకుంటే అంటే ఇలా ఎర్లీగా మెచ్యూర్ హ్మ్. అయిపోయిన హ్మ్. వాళ్ళు 90% ఇట్లా ఓవర్ వెయిట్ వాళ్ళే ఉంటారు. ఓకే. యాహ్! అది. యాహ్! మ్యామ్. ఇప్పుడు అండ్ ప్యూబర్టీ కాకుండా పీసీఓస్ అండ్ పీసీఓడీస్ అని అంటున్నారు. అసల డిఫరెన్స్ ఏంటి మ్యామ్ రెండిట్లకిన? యాక్చువల్లీ 2 ఒకటే. ఇప్పుడు పీసీఓడీ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. హ్మ్. ఎస్ అంటే సిండ్రోమ్. ఓకే. ఎప్పుడైనా కూడా సిండ్రోమ్ అంటున్నప్పుడు ఇట్స్ నాట్ వన్ ప్రాబ్లమ్. ఏదైనా గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కలిపి అలా ఉంటే మనం దాన్ని సిండ్రోమ్ అంటాం. హుహు. సో, పీసీఓడీ కూడా అంతే గదా! యాహ్! ఇప్పుడు ఓకే. పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఓన్లీ ఓవరీస్ సిస్ట్‌లు ఎక్కువ ఉన్నట్టుగా ఒకటి. హ్మ్. ఓన్లీ డిసీజ్ లాగా చూస్తే. సిండ్రోమ్ అంటే దాంతో పాటు ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండడం వల్ల పింపుల్స్ ఇవన్నీ ఉండడం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ సరిగ్గా యాక్ట్ చేయకపోవడం వల్ల తొందరగా డయాబెటిస్ లాంటివి రావడం. అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సిస్ట్స్ ఉండడమే కాదు. దాంతో పాటు లింక్ అయిన అదర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా కలిపి ఉండడం వలన అది పీసీఓఎస్ అంటున్నాం అంతే. ఓకే. బట్
ఆల్మోస్ట్ బోత్ ఆర్ సేమ్. దాని మేనేజ్మెంట్ వేరు, అది వేరే ప్రజెంటేషన్. సో ఇలా కూడా కొంతమంది అడుగుతున్నారు, మేడం పీసీఓడిలో ఎలాగా ప్రజెంట్ అవుతారు, పీసీఓఎస్లో ఎలా ప్రజెంట్ అవుతారని. అలా ఏం లేదండి, రెండు ఒకటే, ఓకే. రెండు ఒకటే. సో పీసీఓఎస్ వల్ల స్కిన్ కేర్ ప్రాబ్లమ్స్ అండ్ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుందని చెప్తున్నారు మ్యామ్. సో దాన్ని ఎలా ప్రివెంట్ చేస్తారు? అసలు పీసీఓడి అంటేనే ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం. పీసీఓఎస్. పీసీఓఎస్, పీసీఓడి బోత్ ఆర్ సేమ్. యా. మీరు అలా అన్నా నా ఆన్సర్ ఇదే, మీరు ఇలా అన్నా ఇదే ఆన్సర్. ఓకే. ఓకే. సో వాట్ ఎవర్ ఈజ్ దట్, అది ఆ మీరు మాట్లాడేది పీసీఓఎస్ గురించే. ఈ పీసీఓడి అనేది పీసీఓఎస్ ఇది ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లం లాగే తీసుకుంటాం. అంటే ఇప్పుడు మీకు ఎర్లీ ప్యూబర్టీ గురించి చెప్తే ఏ రీజన్స్ చెప్తాము, సో అలాగా ఇంకొక నెక్స్ట్ స్టేజ్ అన్నమాట. కొంచెం టీనేజ్ ఈ టైంకి వచ్చిన తర్వాత ప్రాబ్లమ్ పీసీఓడి. సేమ్ వాళ్ళే ఈ చబ్బీగా ఓవర్ వెయిట్, అంటే ఓవర్ వెయిట్ ఈజ్ నాట్ నెససరీ, ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడి వస్తుంది, ఇప్పుడు లీన్ పీసీఓడి అంటాం. కానీ హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం వలన, అంటే సేమ్ లైక్ ఒక జంక్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడం. ఓకే, ఫిజికల్ యాక్టివిటీ అస్సలు ఉండట్లేదు కదా. అవును. మెయిన్గా హాస్టల్స్లో ఉన్న పిల్లలు చూసారా, అవును. అసలు వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టడీ అవర్సే. అవును. అసలు వాళ్ళకి ఒక వాకింగ్ చేయడానికి కూడా టైం ఉండదు. టైం ఎవరు? అవును. అండ్ వాళ్ళు టైర్డ్ అయిపోతారు, నిద్రపోతారు ఇంకా అసలు వాళ్ళకి. సో అది స్కూల్ ఏజ్లో. ఈవెన్ తర్వాత కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా అంతే, కంప్యూటర్ ముందు గంటలు గంటలు అలా రోజంతా ఉండిపోతారు. ఉండిపోతారు. అవును. సో అలా ఏంటంటే అసలు యాక్టివిటీ లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ. దానికి తోడు ఇంతకు ముందులాగా మనం వెయిట్ చేయక్కర్లేదు. నాకు ఇప్పుడు ఇది తినాలనిపిస్తే 15 మినిట్స్ ఇంటికి వచ్చేస్తుంది మనకి ఫుడ్ ఓకే. కదా. సో ఇంత ఈజీ అయిపోయింది మనకి, ఈజీగా వచ్చేస్తుంది ఏం కావాలంటే అది. సో ఈ ఇర్రెగ్యులర్ హ్యాబిట్స్, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, నో అసలు ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. సో దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్ పీసీఓడి బ్యాక్గ్రౌండ్. సో వీళ్ళకు ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది చాలామందికి. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఇన్సులిన్ దేనికి యూస్ఫుల్, మన బ్లడ్ షుగర్స్ని కంట్రోల్లో పెట్టడానికి కదా. సో వీళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది, అంటే ఇన్సులిన్ సరిగా వర్క్ చేయదు, అది ఏదైతే చేయాలో అది సరిగా చేయదు. సో చాలామంది వాళ్ళకి డయాబెటీస్, షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కొంతమందికి. సో అందుకని అది కూడా చెక్ చేస్తాం మనం పీసీఓడి ఉన్న వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటంటే మేల్ హార్మోన్స్ కొంచెం ఎలివేట్ అయి ఉంటాయి. టెస్టోస్టెరాన్ లాంటి హార్మోన్స్ ఏవైతే నార్మల్లీ మేల్ హార్మోన్స్, వీళ్ళలో కొంచెం అంటే సివియారిటీ బట్టి మనకి మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉండొచ్చు. సో దాని వలన పింపుల్స్ రావడం, అన్వాంటెడ్ హెయిర్, అంటే అప్పర్ లిప్ మీద, చిన్ మీద, చెస్ట్ మీద, ఇలాంటి ప్లేసెస్లో అన్వాంటెడ్ హెయిర్ రావడం. ఉండాల్సిన దగ్గర ఉండదు, హెయిర్ లాస్, అవసరం లేని దగ్గర హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో అందరికీ పీసీఓడి అని అనలేము. సో దాంట్లో గ్రేడింగ్ ఉంటుంది అన్నమాట. అంటే లైక్ ఇప్పుడు కొంతమంది ఎంత కామన్ అయిపోయిందంటే పీసీఓడి, కొంచెం ఇర్రెగ్యులర్ సైకిల్స్ రాగానే పేషెంటే వచ్చేస్తారు మాకు, మేడం నాకు పీసీఓడి ఉంది అని. మేము చెప్పక్కర్లేదు డయాగ్నోసిస్, అంత కామన్ మాట అయిపోయింది, అంత ఈజీ టెర్మినాలజీ. నేను చెప్తాను పీసీఓడి ఉందో లేదో, మీ కంప్లైంట్ చెప్పండి అని అడుగుతాం. ఓకే. సో అంత అయిపోయింది. సో వాళ్ళ ప్రాబ్లం బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్, పీసీఓడి ఏదైనా. కానీ ఏ ఏజ్లో, ఇప్పుడు పీసీఓడి టీనేజ్లో వస్తుంది ఆర్ రావచ్చు, మ్యారేజ్ అయిన తర్వాత ఉండొచ్చు, ఇన్ 30s కూడా రావచ్చు. జెనెటిక్ పరంగా హెరిడిటరీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఓకే, డెఫినెట్లీ ఉండొచ్చు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్, అంటే మెయిన్ ట్రీట్మెంట్ కొంచెం వాళ్ళ ఏజ్ రిక్వైర్మెంట్ బట్టి ఉన్నా కూడా బ్యాక్గ్రౌండ్ ట్రీట్మెంట్ అయితే అందరికీ లైఫ్ స్టైల్ చేంజే. ఓకే. ఏ ట్రీట్మెంట్ పెట్టినా కూడా మీరు లైఫ్ స్టైల్ మార్చుకోకుండా, అంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకుండా, ఏమీ ఎక్సర్సైజ్ కానీ ఏమీ చేయకుండా పీసీఓడి కరెక్ట్ అవ్వదు. టెంపరీగా తగ్గినట్టు అనిపించవచ్చు. అంటే మీకు బాగా తెలిసిన ఎక్సర్సైజ్ పీసీఓడికి అయితే ఏది బెటర్? ఏదంటే ఏది వాళ్ళు ఇష్టంగా చేస్తారో అది. ఓకే. వాళ్ళు ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు టాబ్లెట్స్ ఒక కోర్స్ రాసినట్టు మనము పీసీఓడికి మెడిసిన్, ఈ లైఫ్ స్టైల్స్ చేంజెస్ చెప్తున్నప్పుడు మీరు వాకింగ్కి వెళ్ళండి 3 months అని చెప్పం కదా, చెయ్యాలి. వాళ్ళకి ఆ బాడీకి ఆ టెండెన్సీ ఉన్నప్పుడు, ఇప్పుడు వాళ్ళు టీనేజ్లో ఉన్నారు, ఇప్పుడు పీసీఓడి ఉంది, అగైన్ వీళ్ళు వెళ్ళి మళ్ళీ పీసీఓడి కంటిన్యూ అయితే మళ్ళీ వాళ్ళు ఇన్ఫర్టిలిటీకి వస్తారు. ఇన్ఫర్టిలిటీ కొన్ని పిల్లలు అయిపోయింది అనుకోండి, యంగ్ ఏజ్లో డయాబెటీస్, షుగరు, స్ట్రోక్, హైపర్ టెన్షన్, స్ట్రోక్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఇంకా నెక్స్ట్ స్టేజ్లో కొన్ని కైండ్స్ ఆఫ్ పీసీఓడి ప్రెజెంటేషన్స్ దే ఆర్ అట్ రిస్క్ ఆఫ్ యూట్రైన్ క్యాన్సర్స్.
అమ్మో! సో, ఇంత ఉంటది. సో, అదేదో ఇప్పుడు నాకు పిల్లలున్నారు కదా! 2, 3 మంత్స్‌కి పీరియడ్స్ వస్తే ఏమైందిలే ఇట్స్ ఓకే కదా! సో, ఇట్లా గాదు. అదొక లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. సో, మనం హెల్తీ లైఫ్ స్టైల్ మేనేజ్ చేయాలి. సో, మీరడిగినట్టు 3 మంత్స్ చేసి హమ్మయ్య! కొంచెం అవుతది. సెట్ అవుతది కొంచెం. ఓకే. హమ్మయ్య! అయిపోయిందని మళ్ళీ మీరు ఆపేస్తే మళ్ళీ అన్ పిక్చర్ బ్యాక్. ఓకే. సో అది హ్యాబిట్ చేసుకోవాలి. సో, మీరు ఏది ఇష్టంగా చేస్తారో అది ఎక్కువ రోజులు చేయగలుగుతారు కదా! అవును. అది డాన్స్ లాంటివి గానీ, ఆర్ ఎనీ స్పోర్ట్స్ యాక్టివిటీ గానీ, హుహు. సింపుల్‌గా వాకింగ్‌కెళ్ళడం గానీ, అట్‌లీస్ట్ ఒక 30, 40 మినిట్స్ అయినా రెగ్యులర్‌గా రోజు యాక్టివిటీ. అండ్ ఏదైనా కొంచెం యాక్టివ్‌గా చేసుకోవడం. ఎవరో హ్మ్. ఒకళ్ళ మీద ఇప్పుడు లిఫ్ట్ ఉందనుకోండి, లిఫ్ట్ యూజ్ చేయకుండా కొంచెం నడుచుకుంటూ స్టెప్స్ వెళ్ళడం. యూజ్ చేయడం. అలాంటివి మనం అంటే ఇప్పుడు నాకు పేషెంట్స్ వస్తారు కొంచెం ఎలా ఎక్సర్‌సైజ్ నాకసలు టైం ఉండట్లేదు. హ్మ్. లైక్ సాఫ్ట్‌వేర్ గానీ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా అనుకోండి. సో, నేనేం చెప్తానంటే లైక్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడో అంటే వాళ్ళెలా వస్తారు? బస్‌లో వస్తారు. ఏదో చెప్తారు. అవును. సో, మనం మళ్ళీ వెళ్ళడానికి మేబీ టైర్డ్‌గా ఉండొచ్చు. మళ్ళీ ఇంకొకసారి వాకింగ్ ప్లాన్ చేసుకోకపోవచ్చు. కాకపోతే మనసుంటే మార్గం ఉంటది కదా! అవును మ్యామ్. సో, నేనేం చెప్తానంటే మీరొచ్చేటప్పుడు దగ్గర స్టాప్‌లో కాకుండా ఇంకొంచెం ముందు స్టాప్‌లో దిగిపోండి. నడుచుకొని వచ్చేయండి. అక్కడి నుంచి నడుచుకొని వచ్చేయొచ్చు కదా! ఓకే. సో, ఆన్ ద వే వాళ్ళకి ఎక్సర్‌సైజ్ ఎక్సర్‌సైజ్ అయితది. అయిపోతది. అవును. సో, అలాగా మనం ప్లాన్ చేసుకోవడమే. ఎక్కడ వీలైతే అక్కడ. హ్మ్. అట్లా. హ్మ్. కాకపోతే దట్ షుడ్ కంటిన్యూ. కన్సిస్టెంట్‌గా ఉండాలి. ఓకే. పీసీఓఎస్ ట్రీట్మెంట్‌కి హోమ్ మెడిసిన్ వాడొచ్చా మ్యామ్ నార్మల్‌గా? హోమ్ మెడిసిన్ అంటే ఇప్పుడు ఇవే కదా! ఓన్లీ ఇప్పుడు కంప్లీట్‌గా నేను ఎక్సర్‌సైజెస్. చెప్పినవి హెల్తీ డైట్ అంటే హోమ్ రెమెడీసే కదా అవి. ఓకే. ఎలాంటివి ఫుడ్ తీసుకుంటే మనకి అంటే ఇట్స్ నాట్ లైక్ వెయిట్ లాస్ అయిపోవాలి. నేను చెప్పాను సన్నగా ఉన్న వాళ్ళకి కూడా పీసీఓడీ ఉంటది. అవును. సో, సన్నగా ఉన్నారు కదా! మీరు ఎక్సర్‌సైజ్, డైట్ ఫాలో అవ్వక్కర్లేదని చెప్పలేం. అవును. వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి. సో, ఈ ఎక్సర్‌సైజ్, ఈ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ చేయడం వలన కొన్ని రకాల హార్మోన్స్ పీసీఓడీని ఏదైతే హ్మ్. ఎఫెక్ట్ చేస్తాయో అవన్నీ కొంచెం సెట్ అవుతాయన్నమాట. అంటే ఒక ఫీమేల్‌లో కంప్లీట్‌గా ఉంటది. ఖచ్చితంగా ఉంటది ఫైనల్ వరకు మ్యామ్. ఇది ఏంటి? పీసీఓఎస్, పీసీఓడీస్ అనేది. అలానేం కాదండి. అలా ఇంక స్టార్టింగ్‌లో కొంతమందికి పీసీఓడీ ఉన్నవాళ్ళు కొంచెం వాళ్ళు మంచిగా హెల్తీ లైఫ్ స్టైల్ మంచిగా ఫాలో అయ్యి కొన్ని కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి మంచిగా మళ్ళీ నార్మల్‌గా సెట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ వీళ్ళకి అయిపోతది, వీళ్ళకి అవ్వదు. 100% గ్యారంటీ అనేది చెప్పలేం. ఓకే. అండ్ ఇంకొకటేంటంటే 70% పేషెంట్ సైడ్ నుంచే ఉంటది. ఓకే. డాక్టర్ విల్ గైడ్ యూ. ఎందుకంటే ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మేము చెప్తాం ఇలా చేయండి, ఇలా చేయాలని. వాళ్ళంత సీరియస్‌గా చేయాలి. తీసుకోకపోతే ఎట్లాగా? ఆచరించాలది. అండ్ ఇప్పుడు మీరన్న హోమ్ రెమెడీస్ ఏంటంటే, ద కైండ్ ఆఫ్ ఫుడ్ వి టేక్. అంటే ఆహ్, ఎక్కువ ఫాస్టింగ్ చేసేసి కడుపు మార్చుకుని ఉండడం అలా కాదు. తినేది టైంకి తినడం. ఓకే. హ్మ్. ఓకే. లైక్ అంటే ఎక్కువ సలాడ్స్ హుహు. తీసుకుని మనకి ఫ్రూట్స్, హ్మ్. సలాడ్స్ లాంటివి, నట్స్, హ్మ్. ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. కార్బోహైడ్రేట్స్ కొంచెం తగ్గించాలి. యాహ్! సో, ఇలాంటివి ఈ జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ మరి ఇంకివన్నీ అవాయిడ్ చేయాలి. హ్మ్. దాంతో పాటు తినేది కొంచెం టైమ్‌లీగా. అంటే వీలైనంత వరకు నైట్ 7:30, 8 మ్యాక్స్ డిన్నర్ క్లోజ్ చేసేయాలి. అండ్ మరి ఒకవేళ ఈ నైట్ షిఫ్ట్స్ చేసినోళ్ళ పరిస్థితి ఏంటి మ్యామ్ వాళ్ళు ఫీమేల్స్? దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాల్సిందే అంతే. ఓకే. అప్పుడు 7:30కి, 8కి క్లోజ్ చేసేసారనుకోండి, హ్మ్. వాళ్ళు 11కి, 12 గంటలకి పడుకున్నారనుకోండి, హ్మ్. డెఫినిట్‌గా వాళ్ళకి మళ్ళీ తినాలనిపిస్తది. సో, అలా అని కాదు. నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్తుంది పీసీఓడీ గురించనే కాదు. ఈవెన్ ఇప్పుడు ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళందరికీ కూడా పీసీఓడీయే ఉంది అని అనలేము గదా! అవును. పీసీఓడీ బావుండి, థైరాయిడ్ లెవెల్స్ బావుండి, ఏమీ లేకుండా కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్‌తో వస్తారు వాళ్ళు. హ్మ్. సో, వాళ్ళకి పీసీఓడీ కాదు. బట్ స్టిల్ వాళ్ళకి కూడా లైఫ్ స్టైల్ చేంజెసే చెప్తాం మనం. ఓకే. సో, టైంకి పడుకోవాలి. హ్మ్. ఎర్లీ టు లైక్ ఫుడ్ క్లోజ్ చేసేయాలి. మాక్సిమం 9:30, 10 కల్లా మంచిగా పడుకోవాలి. స్ట్రెస్ కూడా బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ పీసీఓడీకి. ఇవి ఖచ్చితంగా. తగ్గించుకోవడం, మంచిగా పడుకోవడం, టైంకి తినడం, మంచిగా ఫిజికల్ యాక్టివిటీ చేయడం. హోమ్ రెమెడీస్ ఇవే. ఇంట్లో మనం ఏవేవి మీకు ఎక్సర్సైజ్ ఎలా చెప్పానో, మనం హ్మ్. ఏదైతే ఇష్టంగా చేస్తామో, సేమ్ అలానే మనకు నచ్చిన ఫుడ్‌తోనే హెల్తీ రెసిపీస్ హ్మ్. ఒక తయారు చేసేసుకోవడమే కొన్ని. ఓకే. ఓకే. దాంట్లోనే అటు ఇటుగా మార్చుకుంటూ నచ్చినట్టు చేసుకొని తినడమే హెల్తీ యాహ్! ఫుడ్ మ్యామ్. అంతే. ఈ వర్కింగ్ వుమెన్‌కే ఎక్కువ టైం దొరకదు. మీరు చెప్పినట్లు దొరకదు. స్ట్రెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇవన్నీ ఉంటాయి. దొరకదు. స్ట్రెస్ ఉంటది. బికాజ్ వుమెన్ ఓ పక్కన ప్రొఫెషనల్ ఇది బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేయాలి. అవును. ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయాలి. చేయాలి. అటు ఇటు అంతా స్ట్రెస్సే. అవును. స్ట్రెస్ చెప్తారు. చాలామంది పేషెంట్స్ చెప్తారు. స్ట్రెస్ ఉందా అని అనగానే ఒక్కళ్ళు కూడా లేదు మేడం స్ట్రెస్ లేదని అనరు. యెస్ మేడం స్ట్రెస్. సో, ఓకే. స్ట్రెస్ ఉంది మరి వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ థట్? హ్మ్. ఏమీ ఉండదు. అంటే మరి ఏదో ఒకటి చేయాలి కదా! మ్యూజిక్ వినండి, వాకింగ్‌కెళ్ళండి, ఏదో సమ్ యోగా, మెడిటేషన్ ఏదో ఒకటి ప్రాక్టీస్ చేయండి. సమ్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ చేయండి. ఓకే. చెయ్యరు. స్ట్రెస్ ఉంది అనుకుంటారు అంతే. ఓకే. ఉందంటే ఉంది. అంతే.
ఓకే. సో, అవన్నీ పాటిస్తే ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ అయితే ఉంటది. కన్సిస్టెంట్‌గా పాటించాలి. యాహ్! 1 మంత్ చేస్తాం, 2 మంత్స్ చేస్తాం, తగ్గిపోయిందిలే అని అనుకుని ఆపేస్తే మళ్ళీ వెనక్కొచ్చేస్తారు. అది. సో, మ్యామ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి చాలా మంది డిస్టర్బ్ అవుతది కదా! సో, దీనికి రీజన్స్ ఏంటి మ్యామ్? అంటే ఇప్పుడు ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే అసలు ఫస్ట్ నార్మల్ పీరియడ్ ఏంటి? కొంతమంది ఏమనుకుంటారంటే ఆహ్, ఒక 3, 4 డేస్ లేట్ అయిపోయినా అబ్నార్మల్ పీరియడ్స్ అనుకుంటారు. హ్మ్. ఒక 2 డేసే బ్లీడింగ్ అవుతుంది వచ్చేస్తారు. సో, హ్మ్. ఫస్ట్ వాళ్ళకసలు ఏది నార్మల్, ఏది అబ్నార్మల్ తెలియాలి కదా! అవును. నార్మల్ పీరియడ్ ఇప్పుడు 28 డేస్ పర్ఫెక్ట్ సైకిల్. అంటే ఓకే. ఎవ్రీ 28 డేస్‌కొస్తుంది అంటే. కానీ అందరికి 28 డేస్‌కి వచ్చేస్తదా కరెక్ట్‌గా? హుహు. అంత ఐడియల్‌గా అట్లా ఉండదు కదా! అలానే ఒక 4, 5 డేస్ ఈజ్ నార్మల్. అందరికీ 4, 5 డేసే అవ్వదు కదా! హ్మ్. సో, వి టేక్ ఎన్ యావరేజ్. లైక్ 28 డేస్ అనుకోండి. అంటే 4 వీక్స్. ప్లస్ ఆర్ మైనస్ 1 వీక్. 3 వీక్స్ టు 5 వీక్స్. అంటే 21-35 డేస్ ఈజ్ నార్మల్. వాళ్ళకి 24 డేస్, 25 డేస్‌కి పీరియడ్ వచ్చేస్తున్నా నార్మలే. అలాగే ఒక 1 వీక్ లేట్ అయ్యి పీరియడ్ వస్తున్నా కూడా నార్మలే. సేమ్ అలానే 2 డేస్ బ్లీడింగ్ అయినా ఓకే. హ్మ్. 7 డేస్ బ్లీడింగ్ అయినా ఓకే. ఎప్పుడు ఓకే? మనకి ఇబ్బంది పడకుండా. అంటే హెవీగా బ్లీడింగ్ అయిపోయి క్లాట్స్ పాస్ చేసి సివియర్‌గా పెయిన్ వచ్చేసి అది కాదు నేననేది. కంఫర్టబుల్‌గా నార్మల్ బ్లీడింగ్ హెవీగా లేదు, పెయిన్ లేకుండా 7 డేస్ బ్లీడింగ్ అయినా కూడా నథింగ్ టు వర్రీ. ఓకే. సో, ఇది కాకుండా మనకి ఇవి ఇప్పుడు నేను మీకు బార్డర్ చెప్పాను నార్మల్. ఇవి దాటాక కదా! అప్పుడు మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్. అండ్ ఇంకోటేంటే ఎవ్రీ 40 డేస్‌కి పీరియడ్ వస్తుంటే అది రెగ్యులరే గదా! ఆహా! అది రెగ్యులరే. కాకపోతే ఓకే. వాళ్ళకి 30 డేస్‌కి రావట్లేదు అంతే. కానీ ఇర్రెగ్యులర్ అంటే ఏంటి? ఒకసారి 15 డేస్‌కొచ్చేస్తది. ఒకసారి 1 ½ హ్మ్. మంత్‌కొస్తుంది. హ్మ్. ఇష్టం వచ్చినట్టు. సో, ఎందుకొస్తది ఇప్పుడు మనకి బాడీలో పీరియడ్స్ కరెక్ట్‌గా రావాలంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఉంటాయి హుహు. ఫీమేల్స్‌లో. ఓకే. అవి కరెక్ట్‌గా మనకి పనిచేస్తున్నప్పుడు మన సైకిల్ ట్రాక్‌లో కరెక్ట్‌గా టైంకి రావడం, టైంకి ప్రాపర్‌గా బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి. సో, ఇర్రెగ్యులర్ అయిపోయింది అంటే సమ్‌వేర్ దేర్ ఈస్ నో బ్యాలెన్స్. సో, అవి ఎక్కడో ట్రాక్ తప్పే ఓకే. అవి. ఓకే. సో, ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హ్మ్. హార్మోన్సే కాకుండా దేర్ ఆర్ అదర్ హార్మోన్స్ లైక్ థైరాయిడ్ హార్మోన్, హ్మ్. ప్రొలాక్టిన్ ఇవి ఉంటాయి. ఇవి అదర్ హార్మోన్స్. హ్మ్. కానీ అవి ఏమన్నా అబ్నార్మల్‌గా ఉన్నా కూడా మనకి పీరియడ్స్ మీద ఎఫెక్ట్ ఉంటది. ఓకే. సో, ఇప్పుడు మీకు చెప్పాను. ఇర్రెగ్యులర్ సైకిల్స్ వాళ్ళందరికీ పీసీఓడీ ఉండక్కర్లేదు అని. హ్మ్. హ్మ్. సో, పీసీఓడీ లేదు. థైరాయిడ్ బావుంది. అయినా కూడా వాళ్ళకి ఇర్రెగ్యులరే. హుహు. సో, నేను ముందు చెప్పినట్టు సో, స్ట్రెస్ ఈ కాలంలో స్ట్రెస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. హ్మ్. సో, వాళ్ళని అడుగుతాం హిస్టరీ. రీసెంట్‌గా ఏమైనా వెయిట్ గెయిన్ అయ్యారా? ఓకే. సడెన్ వెయిట్ గెయిన్, సడెన్ వెయిట్ లాస్. ఓకే. 2 ప్రాబ్లమే. ఓకే. ఈటింగ్ హ్యాబిట్స్, స్లీపింగ్ ప్యాటర్న్ ఎక్స్‌ట్రీమ్స్ ఉండడం. ఎక్కువ తినేయడం ఊరికే బింజ్ ఈటింగ్ లాగా. హ్మ్. వాళ్ళకి హ్మ్. ఆకలేదు. ఊరికే జస్ట్ మూవీ చూస్తే తిన్నా. అట్లా తింటా ఆ! ఉంటారు. అలాగే అస్సలు ఫాస్టింగ్ ఒక 5, 6 రోజులు వాళ్ళు ఏమి తినకుండా కడుపు మార్చుకొని సడెన్‌గా హ్మ్. 2 నాట్ గుడ్. ఓకే. అలాగే స్లీపింగ్ ఎక్కువ నిద్రపోవడం ఊరికే రోజంతా ఆర్ నిద్ర లేకపోవడం హ్మ్. ఫుల్‌గా ఆర్ ఏమైనా రీసెంట్‌గా ఏమైనా సిక్ అవ్వడం, ఫీవర్స్ గానీ, హాస్పిటల్ అడ్మిషన్స్ గానీ, సో, ఇలాంటివి ఏమైనా అవ్వడం. ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు ఎప్పుడూ వర్కౌట్స్ చేయని వాళ్ళు సడెన్‌గా పెద్ద పెద్ద జిమ్ జాయిన్ అయిపోయి వెయిట్స్ ఎక్సర్‌సైజులు లిఫ్ట్ స్టార్ట్ చేస్తే చేసేయడం. రివర్స్ ఎప్పుడు చేస్తున్న వాళ్ళు సడెన్‌గా ఆపేయడం. ఓకే. అండ్ స్ట్రెస్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇవన్నీ కూడా మన హార్మోన్స్‌ని డిస్టర్బ్ చేస్తాయి. ఓకేనా? సో, ఈ హార్మోన్స్ డిస్టర్బ్ చేసినప్పుడు ఇర్రెగ్యులర్ అవ్వడం, కొంచెం హెవీ బ్లీడింగ్ అవ్వడం, ఓకే. ఇలాంటివన్నీ రావచ్చు. సో, అండ్ ఇంకొకటేంటంటే ఒక్కొక్కసారి రెగ్యులర్‌గా సైకిల్ ఒస్తది అందరికి. ఒక్క మంత్ కొంచెం లేట్ అయింది. అంతే కంగారు పడిపోతారు. చెప్పండి. సో, ఎప్పుడు కరెక్ట్‌గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి కూడా వన్స్ ఇన్ ఎ వైల్ ఎప్పుడో సంవత్సరానికొకసారి. సో, ఇలాంటి ఒక్కొక్కసారి పీరియడ్ కొంచెం లేట్ అవ్వచ్చు. ఎప్పుడో ఒకసారి హెవీగా బ్లీడింగ్ అవ్వచ్చు. 1 మంత్‌కే అంత కంగారు పడిపోవద్దు. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఈ ఈ ఇష్యూస్ ఉన్నాయి కదా! ఏమన్నా స్ట్రెస్ ఉందేమో ఆ మంత్. సో, ఇలాంటివన్నిటి వలన ఒక్కొక్క మంత్ కొంచెం డిస్టర్బ్ అవ్వచ్చు. సో, ఈ 1 మంత్‌కే కంగారు పడిపోయి వచ్చేయని అవసరంలే. ఓకే. రిపీట్ అవుతుంటే ఇంకొక 1, 2 మంత్స్ కంటిన్యూగా ఇలానే డిస్టర్బ్ అవుతుంటే అప్పుడు యూ కెన్ కమ్. ఎందుకంటే ఇలాగా నిద్ర లేకపోవడం గానీ, హ్మ్. అలా ఒక్కొక్కసారి మనకు అవుతాయి కదా! ఏదైనా అవును. స్ట్రెస్‌లో అవును. ఉన్నప్పుడు. అలాంటి వలన మనకి డిస్టర్బ్ అయ్యుంటే అది సెట్ అయిపోగానే నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్‌గా ట్రీట్మెంట్ ఏమీ లేకుండానే కరెక్ట్ అయిపోతాయి. అవును. అది వాళ్ళు అంతవరకు కూడా వెయిట్ చేయరు. యాహ్! భయపడిపోతారు. అంటే నాకెప్పుడు ఇలా అవ్వలేదు మేడం. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైమ్ ఇలాగ అవ్వడం అనేది. అంటే స్ట్రెస్ ఎంత పెద్ద రోల్ ప్లే చేస్తదంటే ఒక 10థ్ క్లాస్, 9థ్ క్లాస్ స్టూడెంట్ స్టూడెంట్‌కి అమ్మాయి వచ్చేది. లైక్ ఇట్లా పీరియడ్ ఇర్రెగ్యులర్
అవుతుంది అని. కానీ ఆ అమ్మాయికి తెలుసా ఇయర్లీ వన్సే ఇర్రెగ్యులర్ అవుతది. ఎందుకంటే ఆ టైంకి తనకి ఎగ్జామ్స్ ఉంటాయి. యెస్. ఫైనల్ ఎగ్జామ్స్. సో, ఆ ఎగ్జామ్స్‌లో అంత స్ట్రెస్ సరిగ్గా పడుకోదు. ఏం చెయ్యము. మళ్ళీ తనంతట తనే కరెక్ట్ అయిపోతదంట. హిస్టరీ అడిగినప్పుడు అర్థమైందేంటంటే అంటే ఇదెందుకు చెప్తున్నానంటే స్ట్రెస్ ఇంత డిస్టర్బ్ చేస్తది హ్మ్. పీరియడ్స్‌ని, హార్మోన్స్‌ని. సో, అందుకని స్ట్రెస్ ఇస్ ద మెయిన్ పార్ట్ ఫర్ ఎవ్రీథింగ్. ఆ! అన్నింటికి. చాలా రీజన్స్‌కి స్ట్రెస్, అవును. అవును. సో, ఈ క్రాంప్స్ అనేవి వస్తాయి కదా మ్యామ్. పీరియడ్స్ క్రాంప్స్. క్రాంప్స్. ఆ! హ్మ్. సో, వీళ్ళు వీటిల్ని తట్టుకోవడానికి మీరు ఏమైనా సజెషన్స్ చెప్తారా? నార్మల్‌గా ఇప్పుడు పీరియడ్స్‌లో వచ్చే బ్లీడింగ్ ఏంటంటే లోపల ఎండోమెట్రియం అని ఒక లేయర్ ఉంటది హ్మ్. యూట్రస్‌లో. అది షెడ్ అయిపోతా ఉంటది ఎవ్రీ మంత్. అదే మనకి బ్లీడింగ్ రూపంలో బయటికెళ్ళిపోతది. ఓకే. సో, ఈ ప్రాసెస్‌లో కొంచెం డిస్కంఫర్ట్ ఉంటది. హ్మ్. కొంచెం ఇబ్బంది. ఇట్స్ నాట్ కంఫర్టబుల్‌గా ఏమి ఉండం గదా! హ్మ్. కొంచెం ఇబ్బందుంటది. కొంచెం చిన్న డ్రాగింగ్ సెన్సేషను, కొంతమందికి బ్యాక్ పెయిన్. ఇవి చెప్తారు. మైల్డ్ డిస్కంఫర్ట్ వరకు అందరూ ఫీల్ అయ్యేదే. కొంతమందికి కొంచెం పెయిన్ కొంచెం సివియర్ ఉండొచ్చు. అంటే యూజువల్లీ ఆ టైంలో ఏం చెప్తామంటే వాట్ యూ కెన్ డూ ఈజ్ కొంచెం పీరియడ్స్ కదా అని చెప్పి అన్నీ మానేసి హ్మ్. అట్లా కాకుండా మంచి హెల్తీ ఫుడ్, ఓకే. న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం, మంచిగా వాటర్, హైడ్రేషన్ మెయింటైన్ చేయడం. తర్వాత ఫ్యాటీ ఫుడ్స్ గానీ, స్వీట్స్, ఆయిలీ ఫుడ్స్ హ్మ్. ఇలాంటివన్నీ కొంచెం ఆ టైంలో కొంచెం తగ్గించాలి. తగ్గించి, ఓకే. సో, కొంచెం వీలైతే కొంచెం వాకింగ్, ఎక్సర్సైజ్ అలా. హ్మ్. అండ్ ఒక్కొక్కసారి హాట్ ప్యాక్స్ అబ్డామెన్ మీద పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ వస్తదంటారు. హ్మ్. సో, యూ కెన్ ట్రై దట్. ఓకే. వేడి నీళ్ళతో కొంచెం స్నానం చేయడం. సో, అవన్నీ కొంచెం రిలీఫ్ ఇస్తాయి. హ్మ్. కొంచెం సివియర్‌గా ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడొచ్చు. యాక్చువల్లీ ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవడానికి చాలా ఆలోచించేస్తారు పీరియడ్స్ పెయిన్‌కి. వేరే పెయిన్స్‌కైతే ఓ 4, 5 రోజులు ఏసేసుకుంటారు గానీ, పీరియడ్ వేసుకోకూడదంట కదా మేడం! హ్మ్. దానికి మాత్రం మంత్‌కి ఒక్క పెయిన్ కిల్లర్ ఏం చేయదండి. ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. వెరీ సివియర్ ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవచ్చు. నథింగ్ రాంగ్. కాకపోతే 1, 2 వరకు పర్లే. అంతకంటే ఎక్కువుందంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇంకోటంటే ప్రతి పెయిన్‌ని ఇలాగే నేను చెప్పినట్టు తీసుకోలేం. ఎండోమెట్రియోసిస్ అని ఒక ఉంటుంది. సివియర్ అది కొంచెం. ఒక గైనిక్ ప్రాబ్లమ్. సో, దాంట్లో కూడా ఈ పెయిన్ చాలా సివియర్‌గా ఉంటది. ఓహ్! అంటే పెయిన్ కిల్లర్ అంత రిలీఫ్ రాదు. ఈ మంత్ కొంచెం పెయిన్. సో, నెక్స్ట్ మంత్‌కి ఇంకా పెయిన్ సివియర్ అయిపోతది. సో, వెళుతున్న కొద్దీ సివియర్ అయిపోతున్న పెయిన్, పెయిన్ కిల్లర్ తీసుకున్న మనకి తగ్గకుండా ఉన్న పెయిన్ ఇంత సివియర్‌గా ఉంటే మాత్రం డోంట్ ఇగ్నోర్. ఓకే. అది ఖచ్చితంగా. ఎండోమెట్రియోసిస్ అయ్యుండొచ్చు. ఓకే. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. హ్మ్. కానీ ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికెళ్తే అది రూల్ ఔట్ చేసుకోవడానికి దానికి తగిన టెస్ట్ చెప్తారు. ఓకే. ఓకే. సో, ప్రతి పెయిన్ భయపడొద్దు. అలాగని ప్రతి పెయిన్‌ని ఇగ్నోర్ చేయకూడదు. ఫైబ్రాయిడ్స్ అండ్ ఎండోమెట్రియోసిస్ ఉంటాయి కదా! వాటి వల్ల హెల్త్ అనేది డిస్టర్బ్ అవుతది. ఎందుకవ్వదు? అవుతది. అవుతది. సో, దానికి రీజన్స్ ఏంటి మ్యామ్ నార్మల్‌గా? ఫైబ్రాయిడ్స్ అనేది మన యూట్రస్ గర్భసంచి గోడలో అదే మాస్ అంటే ఆ! ఏదైతే గర్భసంచి గోడ ఉంటదో దాంట్లోనే ఒక చిన్న గడ్డలాగా తయారవుతది. ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే అది క్యాన్సర్ గాదు. ఓకే. ఓకే. సో, ఫస్ట్ క్యాన్సర్ గాదు. తర్వాత ప్రతి ఫైబ్రాయిడ్‌కి సర్జరీ చేయక్కర్లేదు. ఓకే. ఇంకోటేంటి ప్రతి ఫైబ్రాయిడ్‌కి కంప్లెయింట్ ఉండదు. ఓకే. చాలా కామన్ అనమాట ఫైబ్రాయిడ్. ఓకే. మనం ఏదో దానికి స్కాన్ చేయించుకుంటే ఒకటో, రెండో చిన్న ఫైబ్రాయిడ్స్ ఉంటానే ఉంటాయి అందరికి. ఆహా! కానీ మనకే తెలీదు ఫైబ్రాయిడ్ ఉందని. ఆ! సో, అంత కామన్ అనమాట. హ్మ్. అవి ఏ ప్లేస్‌లో ఉన్నాయో దాన్ని బట్టి మనకి కంప్లెయింట్ ఉంటది. ఓకే. ఇప్పుడు నేను చెప్పాను కదా! యూట్రస్ గోడలో పెరుగుతదని. గోడ బయటికి పెరగొచ్చు. గోడకి అంటే లోపల మనకి బ్లీడింగ్ అయ్యే వైపుకి పెరగొచ్చు. హుహు. సో, బ్లీడింగ్ వైపుకి పెరుగుతున్న ఫైబ్రాయిడ్స్ అనుకోండి, బ్లీడింగ్ వైపుకి పెరుగుతున్నాయి కాబట్టి కొంచెం హెవీగా బ్లీడింగ్ అయిపోతది వాళ్ళకి. పీరియడ్స్‌లో హెవీ బ్లీడింగ్, హ్మ్. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ అంటాము. సో, దాని వలన మా దగ్గరికి తొందరగా వచ్చేస్తారు హ్మ్. పేషెంట్స్. హెవీ బ్లీడింగ్ అవుతుంది అని. సో, చిన్న ప్లేస్‌లో అంటే చిన్న సైజ్ ఉన్న తొందరగా మనం డిటెక్ట్ చేసేస్తాం. ఎందుకంటే తొందరగా మా దగ్గరికొచ్చారు కాబట్టి. ఈ బయట వైపుకి పెరుగుతున్నవి సబ్ సీరస్ ఫైబ్రాయిడ్స్ అంటారు. అవి బయట వైపు ఉన్నాయి కాబట్టి పేషెంట్‌కి అసలు కంప్లెయింట్ ఉండదు. ఓహ్! ఎందుకంటే పీరియడ్స్‌లో ప్రాబ్లమ్ లేదు. హెవీ బ్లీడింగ్ లేదు. పెయిన్ లేదు. అసలు ఆళ్ళకి ఫైబ్రాయిడ్ ఉన్నట్టే తెలీదు. సో, చాలా పెద్ద సైజ్ అయిపోయే వరకు కూడా వాళ్ళకి అసలు ఫైబ్రాయిడ్ ఉన్నట్టు కూడా తెలియకపోవచ్చు. హ్మ్. సో, మెయిన్‌గా ఏంటంటే ప్లేస్ ఇంపార్టెంట్ సైజ్ కంటే కూడా. ప్లీజ్. ఈ ఓకే. లోపల వైపు ఉన్నవి చిన్నవి కూడా చాలా ఇబ్బంది పెడతాయి. ఆహా! ఈ బయట వైపు ఉన్నవి చాలా పెద్దవైనా ఇబ్బంది పెట్టవు. ఓకే. సో, ట్రీట్మెంట్ కూడా మనం దాన్ని బట్టి ఇస్తాం. మనల్ని డిస్టర్బ్ చేయనంత వరకు ఫైబ్రాయిడ్‌ని ముట్టుకోనక్కర్లా. ఓహో! సో, మనకు హెవీ బ్లీడింగ్ కాజ్ చేస్తుంది. అది ఏ సైడ్ ఉంది? దాని అప్పుడు సైజ్ ఎంత? వీటన్నిటి బట్టి వాళ్ళకి సర్జరీ అవసరమా? లేదంటే జస్ట్ వెయిట్ చేయొచ్చా?
హుహు. ఏమన్నా టాబ్లెట్స్‌తో సరిపోతదా? ఇవన్నీ దాన్ని బట్టి చూస్తాం. రైట్. అండ్ ఒక్కొక్కసారి ఈ అండ్ ఇంకొకటేంటంటే మెనోపాజ్ వచ్చేసాక ఇవి హార్మోన్ డిపెండెంట్ అండి. అంటే మనకి బాడీలో హార్మోన్స్ బట్టి దీని పెరుగుదల ఉంటదనమాట. ఇప్పుడు మెనోపాజ్ వచ్చేసిన తర్వాత అంటే పీరియడ్స్ ఆగిపోతాయి గదా! మనకి బాడీలో హార్మోన్స్ ఆగిపోయినప్పుడు మనకి మెనోపాజ్ వచ్చేస్తది. హ్మ్. పీరియడ్స్ ఆగిపోతాయి. హ్మ్. హార్మోన్స్ లేవు కాబట్టి ఫైబ్రాయిడ్ సైజ్ పెరగదు. ఓకే. సో, మెనోపాజ్ వచ్చిన తర్వాత ఫైబ్రాయిడ్స్ యూజువల్లీ సైజ్ పెరగవు. సో, కొంతమంది అది కూడా కొంచెం నియరింగ్ ఏజ్ అనుకోండి 47, 48 ఆ ఏజ్‌కొచ్చాక వాళ్ళకొక ఫైబ్రాయిడ్ ఉన్నా మనం పెద్ద పట్టించుకోం. వాళ్ళకేమీ డిస్టర్బెన్స్ లేకపోతే. ఎందుకంటే ఫైబ్రాయిడ్స్ గురించి ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, నా ఎక్స్‌పీరియన్స్ ఒకటి ఆహ్, చాలా ఇయర్స్ బ్యాక్ ఒక అమ్మాయికి ఆల్రెడీ 2 సిజేరియన్స్ అయ్యాయి. ఓహ్! మళ్ళీ ఫైబ్రాయిడ్‌తో స్కాన్‌లో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఎంత చిన్న ఫైబ్రాయిడ్స్ అంటే 2 సెంటీమీటర్స్, 1 సెంటీమీటర్ అలాగా ఒక 3 ఎన్నో ఉన్నాయి. ఆ అమ్మాయికి ఒకే ఒక్క మంత్ ఒక 1 మంత్ అనుకుంటా హెవీగా బ్లీడింగ్ అయింది. ఓకే. కానీ అది హార్మోన్స్ వలన కూడా అవ్వచ్చు. మీకు చెప్పాను కదా! ఆ! హార్మోన్స్ ఇంబాలెన్స్ వలన కూడా హెవీ బ్లీడింగ్ అవుతది. అవునవును. ఫైబ్రాయిడ్స్ వల్లనే అవ్వక్కర్లా. ఓకే. కానీ ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. స్కాన్‌లో చూసింది. పక్కింటి వాళ్ళు వీళ్ళు చెప్తారు. ఫైబ్రాయిడ్స్ ఉండకూడదు. ఫైబ్రాయిడ్స్ చాలా ప్రమాదం. డేంజర్ అంటారు. క్యాన్సర్ అవును. అయిపోతది. నాకు డాక్టర్స్‌కి కూడా మాకంత మా మాట కూడా వినరు. హ్మ్. వాళ్ళు చెప్పింది బావుంటది. పడిపోతారు. నేను చెప్పాను, "అమ్మ నీకు థర్డ్ సర్జరీ అవుతది. అవసరం లేదు. దానివల్ల కాదు నీకు బ్లీడింగ్ అయింది. సమ్ హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యుంటది. టాబ్లెట్స్ పెట్టి చూద్దాం. తగ్గిపోతది." అని 1 మంత్ డిస్టర్బ్డ్ పీరియడ్ అంతే తనకి. కానీ ఎంత భయపడిపోయి చేశారంటే, నేను తర్వాత కొంచెం ఔట్ ఆఫ్ స్టేషన్ ఎళ్ళినట్టున్నాను. ఒక 1 వీక్ ఎంతో. నేను తర్వాత వచ్చేటప్పటికి వాళ్ళ పక్కింటి ఆవిడ ఎవరో సమ్ అదర్ కంప్లెయింట్‌గొచ్చారు. హ్మ్. తను చెప్పాను, "మొన్న మీ దగ్గరికొచ్చారు కదా మేడం ఫైబ్రాయిడ్" అని. తను వేరే డాక్టర్ దగ్గర ఫెస్టెక్టమీ చేయించేసుకున్నారు. సో, నేను చెప్పింది కన్విన్స్ అవ్వలేదు. ఓకే. సో, ఏదో ఒకలాగా అది రిమూవ్ చేసేసుకోవాలి. ఓకే. అంత భయపడిపోతారు. అసలు దేనికి భయపడాలి అనేది తెలీదు. హ్మ్. ఎక్స్‌ట్రీమ్స్ అండి పేషెంట్స్ నిజంగా. ఓకే. ఎట్లా అంటే ఒక 5, 6 నెలలు బ్లీడింగ్ ఒక కంటిన్యూయస్‌గా 1 మంత్, 1 ½ మంత్ బ్లీడింగ్ అవుతది. కానీ వాళ్ళు రారు. అది ఏమో అలా అవుతది అప్పుడప్పుడు అనుకున్న వాళ్ళు ఒకళ్ళు. హ్మ్. ఒక చెప్పాను గదా! ఫస్ట్ టైమ్ ఇంత హెవీ బ్లీడింగ్ అయిపోగానే పరిగెట్టుకొని భయపడిపోయి వచ్చేసేవాళ్ళు కొంతమంది. హ్మ్. దేనికి భయపడాలి? దేనికి పర్లేదు వెయిట్ చేద్దాం. ఈ డిఫరెన్స్ తెలియడానికే ఈ అవేర్‌నెస్ అవేర్‌నెస్ వీడియోస్ అంతా. చేయడం గానీ అవునవునవునవును. ఇవన్నీ. సో, మోస్ట్‌లీ చాలా మందికి కూడా ఈటిల్లో భయపడుతూనే ఉంటారు మనకు ఆ! మీరు చెప్పినట్టుగా. తెలీదు. అందుకని ఈ మధ్య చాలామంది ఇట్లా వీడియోస్ చేసి అవేర్‌నెస్ ఎందుకు చేస్తున్నామంటే ఇలా పేషెంట్స్‌ని చూసి అనిపిస్తది. అయ్యో! ఇదేంటి తిను ముందే వచ్చుంటే ముందు బావుండేది అనిపిస్తది. ఈ అమ్మాయికేమో ఇంత ఎర్లీగా ఎందుకు వచ్చి భయపడిపోతుంది ఈ ఓకే. అమ్మాయి సో, అనిపిస్తది. మ్యామ్ ఈ ప్రాబ్లమ్స్ మేజర్‌లీ మ్యారీడ్ పీపుల్‌లోనే ఎక్కువుంటదా? అన్‌మ్యారీడ్ అలానేం అలా ఏం కాదండి. అంటే కంప్లెయింట్ బట్టి, ఓకే. టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ బట్టి. ఓకే. అలానేం కాదు. మ్యారీడ్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. ఓకే. ఓకే. ఇటు సైడ్ వీళ్ళకి వేరు. సో, మ్యామ్ పీరియడ్స్ పోస్ట్‌పోన్ చేయడం కోసం పిల్స్ వాడతారు కదా! వాడతారు. సో, అది వాడటం కరెక్టేనా మ్యామ్ యాక్చువల్‌గా అది? అస్సలు కాదు. సో, మీకు చెప్పాను కదా! మన బాడీలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కరెక్ట్‌గా ఒక పద్ధతిగా మనకి వర్క్ చేస్తా ఉంటే, హ్మ్. ఒక పీరియడ్ మనకి కరెక్ట్‌గా ప్రాపర్‌గా వస్తది. హ్మ్. ఒక టైంకి లేదంటే కొంచెం వాటెవర్. అది మన బాడీ మెకానిజం. హుహు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా. ఇప్పుడు మనం దాన్ని డిస్టర్బ్ చేయాలంటే, ఇంకో హార్మోన్ తెచ్చి చాలా ఇంకా హై డోస్ హార్మోన్ తెచ్చి దీన్ని డిస్టర్బ్ చేయాలి. లేకపోతే హ్మ్. డిస్టర్బ్ అవ్వదు కదా! ఓకే. ఆ! అంత హార్మోన్ వేసి దాన్ని డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తారు. చేసేస్తాం. ఆ! ఆ మంత్ వీళ్ళకి పని జరిగిపోవచ్చు. ఓకే. కానీ తర్వాత మాత్రం చాలా మందికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడం, పీరియడ్స్ రాకపోవడం చాలా మంత్స్ హ్మ్. ఆర్ నెక్స్ట్ పీరియడ్స్ హెవీ బ్లీడింగ్ అవ్వడం ఇలాంటివి చాలా కామన్. సో, హార్మోన్స్ ఇప్పుడు మీరు ప్రీపోన్ అసలు ఓవర్ ద కౌంటర్ దొరికేస్తాయండి. హుహు. టాబ్లెట్ వెళ్తే ఇచ్చేస్తారు వాళ్ళు. హ్మ్. అసలు డాక్టర్ దగ్గరికి రారు. హ్మ్. ఎన్ని రోజులేసుకోవాలి? ఎన్ని టాబ్లెట్‌లేసుకోవాలి? ఒకటా? రెండా? అన్నీ వాళ్ళే డిసైడ్ చేసేసుకుంటారు. మాకొచ్చి చెప్తారు. అంటే మేడం మొన్న పీరియడ్ ఒక ఫంక్షన్ ఉంది. దానికి వెళ్ళినప్పుడు నేను ఒక 5 డేస్ వేసుకున్నాను. ఓహ్! లేకపోతే ఒక 2 డేస్ వేసుకున్నాను. వాళ్ళే చెప్తారు. ఓకే. అది హార్మోన్ అమ్మ నువ్వేసుకుంది. అసలు ఏంటట్లా అలా మంత్స్ ఇంక ప్రతిదానికి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళికి, మా నైబర్ వాళ్ళ అమ్మాయి ఫంక్షన్‌కి అన్నింటికి మన హార్మోన్స్ డిస్టర్బ్ చేసుకుంటే ఎలా అండి? ఆ! ఫస్ట్ ముందు మనకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలి గదా! అవునా? మన హెల్త్‌కి, మన బాడీకి. అది అక్కడ అదేసుకోవడం వల్ల ఐ మీన్ మెయిన్ ఫర్దర్ హార్మోన్స్ అసలు డాక్టర్ సూపర్విజన్, డాక్టర్ అడ్వైస్ లేకుండా హార్మోన్స్ తీసుకోకూడదసలు. ఓకే. అది తీసుకోవడం వల్ల ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి మేజర్‌గా వస్తాయంటారు. ఫెర్టిలిటీ ప్రాబ్లమ్ అంటే మరిప్పుడు ఫెర్టిలిటీ అంటే డెఫినిట్‌గా పీరియడ్స్
ఫర్టిలిటీ ఈజ్ ఆల్ అబౌట్ హార్మోన్స్ కదా! అవును. హార్మోన్స్ బాగుంటేనే ఈ టైంకి మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఏమన్నా కూడా హార్మోన్స్‌నే. ఇప్పుడు వాటెవర్ ఇప్పుడు మేము ట్రీట్మెంట్ పెట్టినా, రెగ్యులర్ చేయడానికి పెట్టినా ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ హార్మోన్స్. మనం హార్మోన్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు దాన్ని డిస్టర్బ్ చేసి పడేస్తే ఆ! ఏ ట్రీట్మెంట్ అన్నా టఫ్ అయిపోతది. అవును. తర్వాత ప్రెగ్నెన్సీ రావడం, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం అన్నీ ఔట్ ఆఫ్ ట్రాక్ అయిపోతాయి గదా! అవును. మళ్ళీ దాన్ని ట్రాక్‌లోకి తెచ్చుకోవడం ఎంత కష్టం. కష్టం. యాహ్!